ఇక లగచర్ల ఘటన ప్లాన్ ప్రకారమే జరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజు ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా వందలాది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఫార్మా కంపెనీ కోసం అభిప్రాయ సేకరణకు అధికారులు వెళ్లారని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే కేటీఆర్ ఆదేశాలతో ఈ ఘటన జరిగిందని అన్నారు. మాజెంలపట్నం నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే ఆ భూములకు ఎలాంటి సంబంధం లేని అతని అనుచరులు అధికారులను చంపే ప్రయత్నం చేశారంటున్న మక్కన్ సింగ్ రాజ్ కుమార్ ఠాకూర్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. లఘుచర్లలో జరిగినటువంటి ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు ఖండిస్తున్నాయి. ఇతర ప్రజా సంఘాలు కానీ పార్టీలు కూడా, ఇటు ఉద్యోగ సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. దీనిపై మాట్లాడేందుకు మనకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, లఘుచర్లలో జరిగినటువంటి ఘటనను ఏ విధంగా చూడొచ్చు? ఈ చాలా తీవ్రమైన ఘటన. బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక ఐఏఎస్ అధికారి, ఇతర అధికారులు అక్కడికి వెళ్తే రైతులతో ఆ వీడియోస్ చూసినాం మనం. మాట్లాడుతూ ఉంటే కొంతమంది దాన్ని విపరీతమైనటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక ప్రొవోకేట్ చేసి మీది తీసుకొచ్చి ఒక దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇది ఒక ప్లాన్, ఒక దాని వెనుక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కేటీఆర్, ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్వయంగా వారి యొక్క దిశ, వారి యొక్క డైరెక్షన్లో అది నడిచినట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సమాజంలో మేము 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాం. రైతులకు అన్యాయం జరిగింది, రైతులను హింసిస్తున్నారు, రైతుల రక్తం తాగుతున్నారు, ఏదో చెప్తున్నారు. రైతులను హింసించింది మేమా, మీరా? ఒక్కసారి నెమ్మరేసుకోవాల్సిన అవసరం ఉంది. మల్లన సాగర్ నువ్వు ఇరిగేషన్ దాని గురించి ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నప్పుడు రైతులు న్యాయబద్ధంగా అడిగితే సంఖ్యలేసి గొరగొర గుజుకపోయి జైలులో పెట్టే చరిత్ర మీది. దొరతనం చూపించిన చరిత్ర మీది. పూర్వం చరిత్ర విన్నాం, నక్సలైట్ దొరలను ఎల్లగొట్టిరనేది. ఆ దొరలు మళ్ళీ వచ్చి ప్రజల మీద పడి దౌర్జన్యం చేసి ఎట్టుంటుంది చూపించింది మీరు. అతను మాట్లాడినట్టు ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు, కానీ ఇటు ఎఫ్ఐఆర్లో మాత్రం అదంతా లేదు అని చెప్పేసి తన లాయర్ ద్వారా 2 సార్లు మాట్లాడినట్టే ఉండదని చెప్పేసి కూడా నరేందర్ రెడ్డి నిన్న ములాఖతులు కూడా చెప్పినట్టు తెలుస్తాం. నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిపోయి నిందితుడిగా దాని వెనుక ఉన్నదని స్పష్టంగా రిపోర్ట్లో ఇంత మాట్లాడి చెప్పారు. ఆయన మాట్లాడి నేనే లేను ఉన్నా కూడా దానిలో ఆయన అనాల్సిందే. ఆయన అదే మాట అంటాడు కదా, నాకు సంబంధం లేదు, 2 సార్లు మాట్లాడినా 3 సార్లు మాట్లాడినా. ఒక నాయకుడిగా, ఒక మాజీ శాసనసభ్యుడిగా పార్టీకి సంబంధించినటువంటి తనకు సంబంధించిన వ్యక్తులను ప్రోత్సహించడానికి 50-100 సార్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన 2 సార్లు మాట్లాడినతోనే స్వయంగా ఒప్పుకున్నప్పుడు సరిపోదా? అంటే లఘుచర్ల ఘటనలో కేటీఆర్ పాత్ర ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారా? అందరి పాత్ర ఉన్నది. ఆయన కేటీఆర్ పార్టీ అధ్యక్షుడిగా మరి అక్కడ ఉన్నటువంటి దీన్ని తిప్పికొట్టాలి, తరిమి కొట్టాలి. మనం ప్రభుత్వానికి ఏదో ఒకటి తప్పు, మంచి చేసే పనికి తప్పుగా చూపించాలి. ప్రతి పని మీద వారు మేము చేసే ప్రతి పని మీద బురద చల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటంటే ఏమన్నా కుట్ర జరుగుతూ ఉందా? కుట్రే, 100% కుట్ర జరుగుతుంది. ఒక్కదాంట్లో కాదు, ప్రతి అంశంలో కుట్ర. ఇద్దరు ఎవరైతే ఉన్నారో పని కట్టుకొని ప్రతి ఒక్క మంచి పనిని కూడా చెడుగా చూపించేటువంటి ప్రయత్నం. స్వతహాగా కేసీఆర్ గారు కూడా మీరు చూస్తూ ఉంటారు, ఒకే పదం 10-100 సార్లు చెప్తే నిజమవుతుంది అన్నట్టుగా సంబంధించినటువంటి భూములను లాక్కున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే అక్కడ ఫార్మాకు సంబంధించినటువంటి అవసరానికి మించి ఏమైనా సేకరణ చేస్తూ ఉన్నారా? అవసరానికి మించి సేకరణ చేసే అవకాశమే లేదు. ట్రాన్స్పరెంట్గా ఎక్కడైనా అభివృద్ధి జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తా బాయ్ సాబ్, నేనే ఒక 20 ఏళ్ళ క్రింద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నేను స్పోర్ట్స్ చైర్మన్గా ఉన్నా. రింగ్ రోడ్ కడతా ఉంటే నా అతి దగ్గర వ్యక్తిని నేను, అందరికీ రాష్ట్రం అంతా తెలుసు. నాకు కూడా అవగాహన లేకుండా మా ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు సంబంధించిన నాయకుడు ఇలా రాజ్ ఠాకూర్ ఉంటాడు, వాళ్ళ పురాతన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన జాగా ఉంది, ఆయనకు తెలియకుండానే అక్కడ ఉన్నదంతా పోతుందని చెప్పి స్పష్టంగా డిక్లేర్ చేసినారు. మాదే పోయింది, నాది అంటే నాది పోయిందని కాదు, ఒక అభివృద్ధి చేసే ఒక లక్ష్యంతో పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి సంధాయించి వారికి ఆల్టర్నేట్గా వారికి అక్కడ R&R ప్యాకేజ్ ఇస్తారా, లేకుంటే వారికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి భూమి విలువకు ఎంత కట్టిస్తారు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇస్తారా, అదనంగా ఇస్తున్నారా, ఇంకేదైనా సరే మాట్లాడి సామరస్యంగా చేసుకునేటువంటి పరిస్థితి ఇది. విజయోత్సవాలను అంటే ప్రజాపాలనకు సంబంధించినటువంటి సంవత్సరం కాలం పూర్తిగా వస్తున్నది కాబట్టి 11 నెలలు అయిపోయింది. ఈ విజయోత్సవాలను ఏ విధంగా జరుపుకోబోతున్నారు?
ఈరోజు ప్రభుత్వం ఇన్ని కష్టాల్లో 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయిన గత ప్రభుత్వాన్ని డొల్లగా చేసిపోయినా కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అన్నీ అమలు చేస్తూ 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఏ రోజు కూడా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీతాల అంశంలో అడ్డు రాకుండా ఎక్కడ ఇబ్బందులు పడకుండా భారతదేశంలోనే ఈ రాష్ట్రానికి ఒక అగ్రస్థాయిగా తీసుకుపోవాలి, అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సీఎం గారు క్యాబినెట్ అందరి సహకారంతో ఇవాళ ముందుకు పోతా ఉంది. ఈ అభివృద్ధి చూసి ఓర్వలేక బురద జల్లుతుంటే మేము ప్రజలను నమ్ముకొని ప్రజలతో కలిసి ముందుకు పోయే కార్యక్రమం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక అత్యద్భుతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఈరోజు ప్రజల ముందుకు పోతా ఉన్నాం, చేస్తూ ఉన్నాం, గర్వంగా పోతా ఉన్నాం. దీంట్లో ఎలాంటి సందర్భంలో ఇవన్నీ కూడా ప్రజల మధ్య తీసుకెళ్తాం. ఇది రాజ్ ఠాకూర్ గారు చెప్పేది. ఖచ్చితంగా ఇది లఘుచర్ల ఘటన, ఖచ్చితంగా ఇది ఒక ప్రీ ప్లాన్ అని చెప్పి కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ఒక కుట్ర చేశారని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించింది, విజయోత్సవాలను కూడా నిర్వహిస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, ANN